హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతో ఊతప్పం ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ చేసుకోవడం కోసం 1 కప్పు ఉప్మా రవ్వని 1 కప్పు పెరుగు వేసి నానబెట్టుకోవాలి. అలాగే 2 కప్పుల మరమరాలని వాటర్ వేసేసి పెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఉప్మా రవ్వ పెరుగుని మిక్సీ పట్టేసుకుని తర్వాత మరమరాలని కూడా అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుని కలుపుకోవాలి. ఇందులో చిటికెడు సోడా అలాగే తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అవసరం ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని 1 గరిటె పిండి వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఆ విధంగానే ఉంచేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి ఊతప్పాన్ని. మనం ఊతప్పం వేసుకోవాలంటే మరమరాలు ఉంటే ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చూసారు కదండి, ఈ ఊతప్పాలని కూడా ఈ విధంగా రెడీ చేసేసుకుంటే మనకి చక్కటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీంట్లోకి ఏ పచ్చడి అయినా కూడా బాగుంటుంది. పల్లి అలాగే అల్లం కొత్తిమీర ఏదైనా బాగుంటుంది. ఇందులోకి నేనైతే కొత్తిమీర పచ్చడి చేస్తాను, చాలా బాగుంది. సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ఈ ఊతప్పాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.